న్యూస్ పాలిటెక్నిక్ విద్యలో శక్తి విధానాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. శక్తి స్కీమ్తో నేరుగా బీటెక్ చదివే అవకాశం కోల్పోతామని వరంగల్ జిల్లాలో విద్యార్థులు భారీగా ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం వల్ల విద్యార్థుల 3 ఏండ్ల విద్యా వ్యవస్థ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్లో నిర్వహించిన పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనకు బీఆర్ఎస్తో పాటు పలు విద్యార్థి సంఘాలు మద్దతిచ్చాయి. ములుగు రోడ్డు జంక్షన్ వద్ద విద్యార్థులతో కలిసి వినయ్ భాస్కర్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులతో విద్యార్థులు ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. దీంతో వినయ్ భాస్కర్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో తమ భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుందని పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. విలీన ప్రక్రియతో పాలిటెక్నిక్ విద్యార్థులు బీటెక్ చేరే లెటరేటల్ ఎంట్రీ విధానానికి స్వస్తి పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలిటెక్ విద్యార్థుల డిమాండ్లేంటి, ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారనే దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి కేకే అందిస్తారు. పాలిటెక్నిక్ సంబంధించినటువంటి కళాశాలను కాపాడుకోవాలని, శక్తి వద్దు సాంకేతిక విద్యనే ముద్దు అని చెప్పి వారం రోజులుగా మొత్తంగా కూడా పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాలిటెక్నిక్ కాలేజీకి సంబంధించినటువంటి భవిష్యత్తు శక్తితోటి మొత్తంగా కూడా మార్చవద్దు, మా భవిష్యత్తులన్నీ కూడా మా సాంకేతిక విద్య మీద ఆధారపడి ఉన్నాయని చెప్పి మొత్తం విద్యార్థులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళన ఇప్పుడు దాదాపు 7 రోజులకు చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనతో పాటు విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలియజేస్తున్నటువంటి వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మనతో ఉన్నారు. సార్, కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడే ప్రయత్నం. అమ్మా, అంటే శక్తి వద్దు, శక్తి మా భవిష్యత్తును మార్చదని చెప్పి ఆందోళన చేస్తున్నారు 7 రోజులుగా. ఎందుకమ్మా ఇది వస్తే మీకు వచ్చే నష్టం ఏంది, ఏం జరుగుతుంది, ఎందుకు ఆందోళన చేస్తున్నారు? మేము 10th తర్వాత పాలిసెట్ అనే ఎగ్జామ్ రాసి డిప్లొమాలకు వస్తాం. డిప్లొమా అనేది 3 years ఉంటుంది. తర్వాత బీటెక్ ఈసెట్ అనే ఎగ్జామ్ రాసి బీటెక్ లాటరల్ ఎంట్రీ చేస్తాం. డైరెక్ట్ సెకండ్ ఇయర్కి వెళ్ళి 3 years బీటెక్ చేస్తాం. సో దీనివల్ల మేము గౌట్ జాబ్స్, ఆర్ఆర్బి, నేవీ అనే మా కళల జాబ్స్ మేము గౌట్ జాబ్స్ మేము చేస్తాం. సో దీని శక్తి అనే స్కీమ్ ద్వారా ఐటీఐ వొకేషనల్ వీళ్ళందరినీ మాతో మెర్జ్ చేసి మమ్మల్ని ఆర్ఆర్బి వంటి ఉద్యోగాలు కాకుండా లేబర్లు అంటే వాళ్ళని గౌరవిస్తున్నా నేను కూడా చిన్న ఉద్యోగాలు చేసుకునేటట్టు ఈ స్కీమ్ ని తెచ్చిర్రు. ఈ జీవోని మాకు తెలియదు, సడన్ గా ఈ జీవోని తెచ్చిర్రు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? జీవో వల్ల చాలా మంది జీవితాలు అనేది, కళలు అనేది ఇక్కడే ఆగిపోతాయి. లాటరల్ ఎంట్రీ ఉండదు, మేము గౌట్ జాబ్స్ చేయలేము. చిన్న జాబ్స్ తోనే మా పేరెంట్స్ లాగానే మేము కూడా పేదవాళ్ళ లెక్కనే మిగిలిపోవాలి. మా పేరెంట్స్ గౌరవం మేము ఎప్పుడు నిలబెడతాం. మా బిడ్డ, మా కొడుకు అనేది ఒక గౌరవమైన జాబ్ చేస్తారు అని మమ్మల్ని డిప్లొమాలో జాయిన్ చేసిర్రు. దీని ద్వారా ఈ జీవో ద్వారా, ఈ శక్తి అనే స్క్రీన్ ద్వారా మేము ఏం చేయలేము. C26 కరికులం తెచ్చింది అంటే వాళ్ళు 95% ప్రభుత్వ కళాశాలలో సీట్లు ఫుల్ఫిల్ అయినాయి. వాళ్ళు ముందే చెప్తే ఇట్లా బీటెక్ ఉండదు, అసలు మేము దీనిలో మెర్జీ చేస్తామంటే వాళ్ళు 1,00,000 మంది జాయిన్ కారు కదా, అది ముందే చెప్పాలి కదా. మేము గత వారం రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తుంటే అసలు ఎస్బిటేట్ కానీ గవర్నమెంట్ కానీ అసలు ఈ జియో నెంబర్ 97 గురించి అసలు క్లారిటీ ఇస్తలేదు. ఒక్కసారి జియో నెంబర్ 97 దాని PDF కూడా మాకు పెట్టాలి కదా, అసలు క్లారిటీ చెప్పాలి కదా. ఇలా పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు పాలిటెక్నిక్ పైన బంగారు కళలు కన్నారు. వాళ్ళ కళలు ఛిద్రమవుతున్నాయని చెప్పి ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనకు మద్దతు ఇస్తున్నటువంటి మీరు బాధ్యతాయుతమైనటువంటి ప్రధాన ప్రతిపక్షంగా ఎట్లా దీన్ని సమస్యను సాల్వ్ చేస్తారు? ఆ విద్యార్థులకు ఎట్లా అండగా ఉంటారు? గత 3 ఏండ్ల నుంచి మనం చూసినట్టయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయలేదు. రైతాంగాన్ని నుంచి మొదలుకొని ఈరోజు విద్యార్థులలో మరి బంగారు భవిష్యత్తు కలిగి ఇంజనీరింగ్గా తీర్చిదిద్దబడ్డవలసినటువంటి పాలిటెక్నిక్ విద్యార్థులను కూడా వారికి చదువు నుంచి దూరం చేయాలని చెప్పి, వారి విద్యను నిర్వీర్యం చేయాలని చెప్పి, వారి గౌరవాన్ని నిర్వీర్యం చేయాలని ఈరోజు చూస్తున్నటువంటి కుట్రలో భాగంగానే జీవో నెంబర్ 97 ఒక శక్తి పాలసీ అని తీసుకొస్తున్నారు. ఎంత ఘోరం అంటే ఈ పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి టీచింగ్ స్టాఫ్ కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ వీళ్ళందరి ఉద్యోగాలు ఊడే పరిస్థితి ఉన్నది. అదే మా గవర్నమెంట్లో మరి ఆ రోజులలో పాలిటెక్నిక్ కూడా అప్గ్రేడ్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతోని, ఒక ముందు చూపుతోని ఈ కళాశాలలన్నిటిని కూడా బ్రహ్మాండంగా చేసినటువంటి పరిస్థితి చూసినాం. కానీ ఈరోజు జీవో నెంబర్ 97 ద్వారా పేద విద్యార్థులందరికీ కూడా మరి విద్యను దూరం చేయడం జరుగుతుంది. వాస్తవంగా దశాబ్దాల కాలాల నుంచి మరి పాలిటెక్నిక్ చదివిన తర్వాత మరి పాలిటెక్నిక్ తర్వాత ఇక్కడ పక్కకున్నటువంటి ఆర్ఈసీ కానీ నిట్ కానీ అనేక
పేరు పొందినటువంటి కళాశాలలో కూడా ఇంజనీరింగ్ కళాశాలలో వీళ్ళకు మళ్ళీ లాటరల్ ఎంట్రీ సెకండ్ ఇయర్లో ఉండేది. కానీ ఇప్పుడు ఈ శక్తి పాలసీ ద్వారా వీళ్ళకు ఆ హక్కు పోతున్నది. అన్నీ కూడా ఈరోజు కార్పొరేట్కు మరి దారాదత్తం అయ్యేటట్టున్నది. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన 2 ప్రాథమిక హక్కులైనటువంటి విద్య, వైద్యము ఖచ్చితంగా అందరికీ, అందులో సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు అందియవలసినటువంటి బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నది. ఐఐటీల్లో చదవాల్సినటువంటి ప్రతిభావంతులు ఇక్కడ ఉన్నటువంటి పాలిటెక్నిక్ను ఒక నిచ్చెనమెట్టుగా చేసుకొని మొత్తంగా కూడా కలలు కన్నారు. కళ్ళ ముందే కలలన్నీ కూడా కలలైపోతున్నటువంటి విద్యార్థులంతా కూడా 7 రోజులుగా ఆందోళన చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వీధి పోరాటం చేస్తున్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి కష్టాలను ముఖ్యమంత్రి కల్లారా చూడాలి. విదేశాల్లో ఉన్నటువంటి విహారయాత్రలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఖచ్చితంగా వీళ్ళ సమస్యలను పరిష్కరించాలని చెప్పి వినయ్ భాస్కర్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో KK10 TV వరంగల్.